కీరా కాబూలి శనగల సాలడ్. ఓకే, ఈసారి సాలడ్ అనమాట. ఎస్. మరి ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తావా? ఒక ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే ఓకే అమూల్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో ఫస్ట్ వచ్చేసి మనకి కాబూలి శనగలు, అలాగే కీరా, క్యాప్సికమ్, ఇంకోటి ఏంటవి టమాటోసా? ఇది రెడ్ బెల్ పెప్పర్. Okay. సో బెల్ పెప్పర్స్ లో మనం 2 టైప్స్ యూజ్ చేస్తున్నాం, గ్రీన్ అండ్ రెడ్. స్పైసెస్ ఇంకా నెక్స్ట్. యా, సో స్పైసెస్ లో మనం వచ్చేసి హర్బ్స్ యూజ్ చేస్తున్నాము, డ్రైడ్ హర్బ్స్, అండ్ అలాగే పెప్పర్ అండ్ సమ్ సాల్ట్ విత్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్. సింపుల్ అండ్ ఈజీ. ఎస్, అవును. ఓకే, మరి స్టార్ట్ చేద్దామా? యా, స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మనము కాబూలి శనగలు ఆల్రెడీ నానబెట్టేసి ఉడకబెట్టేసుకున్నాము. దీన్ని మనం లైట్ గా సార్ట్ చేయాలన్నమాట. అలాగే. ఓకే, సో స్టవ్ ఆన్ చేసేయండి. ఓకే, సో ముందుగా కొంచెం ఆయిల్, లైట్గా ఆయిల్. సో ఇక్కడ మనం ఏమైనా స్పెషల్ ఆయిల్ యూస్ చేస్తున్నామా? పర్లేదు, మనం నార్మల్ ఆయిల్ కూడా యూస్ చేయొచ్చు. అండ్ కొంతమందికి సాలడ్స్ అంటే ఆలివ్ ఆయిల్ ఎక్కువగా ప్రిఫర్ చేసే అలవాటు ఉంటుంది, సో అలా కూడా మనం యూస్ చేయొచ్చు. ఓకే, సో మనం ఎక్కువగా సాట్ ఏం చేయట్లేదు కాబట్టి పర్వాలేదు. ఇప్పుడు కాబూలి శనగలు. ఓకే, ఇంకొక స్పూన్. దీంట్లోనే మనం లైట్గా కొంచెం పెప్పర్, అలాగే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాం లైట్గా. సో అది అలా సాట్ అయ్యే లోపు మనము ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని మిక్సింగ్ బౌల్లో మిక్స్ చేసేసుకుంటాం. అలాగే. ముందుగా కొంచెం ఉల్లిపాయలు, అలాగే గ్రీన్ బెల్ పెప్పర్స్, రెడ్ బెల్ పెప్పర్స్ కూడా. ఓకే, కీరా ముక్కలు. ఇప్పుడు ఇందులో మనము స్పైసెస్ కూడా యాడ్ చేసేసుకుందాం. ముందుగా కొన్ని రెడ్ చిల్లీ ఫ్లేక్స్, ఓకే, అలాగే హర్బ్స్ కూడా, డ్రైడ్ హర్బ్స్, కొంచెం పెప్పర్, మిరియాల పొడి కొంచెం, అలాగే కొంచెం సాల్ట్ కూడా. ఒకసారి మనం కాబూలి శనగలు చూసేద్దాం. సో స్టవ్ ఆఫ్ చేసి అది కూడా ఇందులో యాడ్ చేసేసుకుందాం. అలాగే. సో ఇవన్నిటిని కూడా చక్కగా మిక్స్ చేసేసుకుందాం. సో మనకి కాబూలి శనగలు ఏదైనా సరే, శనగలు అనగానే కొంచెం గ్యాస్ట్రైటిస్ ఉన్న వాళ్ళు కావచ్చు, గ్యాస్ట్రిక్ ఇరిటేషన్స్ ఉన్న వాళ్ళు కావచ్చు, చాలా క్వశ్చన్స్ ఉంటూ ఉంటాయి. అందులోనూ చక్కగా మనం నానబెట్టుకున్నాము, తర్వాత ఉడికించుకున్నాము, వేయించుకుని యాడ్ చేస్తున్నాము. సో ఇంకా ఇష్యూస్ ఉన్న వాళ్ళు ఏం చేయాలి? సో కొంతమందికి అసిడిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. సో వాళ్ళు ఈ దాల్స్ అనేది కొంచెం తక్కువ చేస్తే బెటర్. కాకపోతే ఇందులో మనకు ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీక్లీ వన్స్ అయినా పర్లేదు యూస్ చేయాలి. అండ్ దట్ టు కొంచెం ఫైబర్ ఎక్కువగా ఉన్న ఫుడ్, అంటే మనకు కీరాలో కొంచెం ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. అలాగే బెల్ పెప్పర్స్ కూడా చక్కగా డైజెషన్ ని ఇంప్రూవ్ చేస్తుంది. ఉల్లిపాయలు కూడా అంతే, మనకు డైజెషన్ ని చక్కగా ఇంప్రూవ్ చేస్తుంది, అంటే బౌల్ మూమెంట్స్ ని చక్కగా రెగ్యులర్ చేస్తుంది. సో ఇలాంటి వాటితో మనం మిక్స్ చేసి తీసుకుంటే కనుక డైజెషన్ అనేది కొంచెం ఈజీగా అవుతుంది, యాసిడిటీ అనేది రాకుండా కూడా ఉంటుంది. సో ఆ పళ్ళ తినేయటం కంటే ఇలా మిక్స్ చేసుకుని వేరే ఇంగ్రీడియంట్స్ తో తింటే అది మారుతుంది అనమాట. ఎస్, ఎగ్జాక్ట్లీ. సో ఓన్లీ శనగలే కాకుండా ఏదైనా వెజిటేబుల్స్ తో మిక్స్ చేసుకోవడం బెటర్. సో అప్పుడు ఆ ఫైబర్స్ అవన్నీ కూడా వచ్చేసి ఈ ఎసిడిక్ ఫీలింగ్ ఏదైతే ఉంటుందో అది తగ్గుతుంది. ఎస్, బాడీలో మనకు pH లెవెల్స్ ని మెయింటైన్ చేస్తుంది అనమాట. ఓకే, సో క్యాప్సికమ్ ని కూడా మనం వండేది లేకుండానే మామూలుగా కూడా తీసేసుకోవచ్చు. సో ఏదైతే వాటర్ కంటెంట్ ఉంటుందో దాన్ని మనం కుక్ చేయాల్సిన అవసరం లేదు. లైక్ కీరా కానీ, టమాటోస్ కానీ, అండ్ అలాగే బెల్ పెప్పర్స్ లో వాటర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఇది మనం నార్మల్ గా కుక్ చేయకుండా కూడా తీసుకోవచ్చు. ఇది ఇన్ఫాక్ట్ కుక్ చేస్తేనే మనకు అందులో ఉండే వాటర్ సాల్బుల్ వైటమిన్స్ అనేది పోతాయి అనమాట. ఇలా చేస్తే మనకు ఆ బి వైటమిన్ కూడా ఎక్కువగా అందుతుంది, బి అండ్ సి రెండు.
ఇప్పుడు ఇందులో మనము లెమన్ స్క్వీజ్ చేసేసి ఒక 5 to 10 minutes అట్టు పెట్టేయాలి. ఆ తర్వాత ఆ ఫ్లేవర్స్ అన్ని కూడా చక్కగా అబ్జర్వ్ చేసుకుంటే అప్పుడు మనం సర్వ్ చేసుకుని తినేసేయచ్చు. ఓకే. సో ఒక స్క్వీజర్, ఇప్పుడు ఇందులో మనం ఒక లెమన్ స్క్వీజ్ చేస్తాం. సో పల్లవి, చక్కగా మనం కొంచెం టైం ఇచ్చేసాం కదా, ఈ పాటికి మన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా జలప్ అయిపోయి ఉంటాయి కదా. జలప్ అయిపోయాయి, ఇంకా మనం సర్వ్ చేసేసుకో. అలాగే. ఓకే, సో గరిటె ఇచ్చేసేయండి. పల్లవి, రెడీ అయిపోయినట్టేనా? ఓకే అమూల్య, కీరా కాబూలి శనగల సాలెడ్ రెడీ అయిపోయింది. ఓకే, కీరా కాబూలి శనగల సలాడ్ అయితే రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం మరొకసారి మీకోసం. కీరా కాబూలి శనగల సలాడ్కి కావాల్సిన పదార్థాలు: ఉడికించుకున్న కాబూలి శనగలు, ఆలివ్ ఆయిల్, మిరియాల పొడి, ఉప్పు, ఉల్లిపాయ ముక్కలు, గ్రీన్ క్యాప్సికం ముక్కలు, రెడ్ క్యాప్సికం ముక్కలు, కీరా ముక్కలు, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, మిక్స్డ్ హర్బ్స్, మిరియాల పొడి, నిమ్మరసం. కీరా కాబూలి శనగల సాలాడ్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్లో ఆలివ్ ఆయిల్ పోసి వేడయ్యాక అందులో ఉడికించుకున్న కాబూలి శనగలు, మిరియాల పొడి, ఉప్పు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో ఉల్లిపాయ ముక్కలు, గ్రీన్ క్యాప్సికం, రెడ్ క్యాప్సికం, కీరా ముక్కలు, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, మిక్స్డ్ హర్బ్స్, మిరియాల పొడి, ఉప్పు, వేయించుకున్న కాబూలి శనగలు, నిమ్మరసం పిండి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే కీరా కాబూలి శనగల సాలడ్ రెడీ.